నీ కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గత దినములు మొదలుకొని ఇంతవరదాకా మీ కృపా సన్నిధిలో కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన, మీ జ్ఞానవేద గ్రంథములో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా నడుచుకుంటకు తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. సాతాను మరి నా తండ్రి విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోకుండాన్నట్లు మా హృదయంలో భద్రపరుచుకొని మరోసారి దాన్ని నెమరు వేసుకున్నట్లు మీ కృపాసాయం మాకు అనుగ్రహించమని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనము నేర్చుకుంటున్నటువంటి అంశము వందనములు ఎవరికి చెల్లించాలి అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. వందనాలు ఎవరికి చెల్లించాలి అనేటటువంటి అంశాన్ని మనము నేర్చుకుందాం. కాబట్టి మరి సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామనంటే, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు అనేటటువంటి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు అనేటటువంటి ప్రార్థన, లేదా యేసు నీకు వందనాలు అని చెప్పేటటువంటి ప్రార్థన చాలా వరకు మనం జరిగిస్తూ ఉంటాం. వాస్తవానికి వందనాలు అనేటటువంటి విషయంలో ఎవరికి చెప్పాలా, స్తోత్రములు అనేటటువంటిది ఎవరికి చెప్పాలా, ఇది మనం గ్రహించాలా. ఎందుకనంటే వందనాలు ఎవరికి చెప్పాలా, స్తోత్రములు ఎవరికి చెప్పాలా? మరి వందనాలు చెప్పేటటువంటి విషయంలో మరి స్తోత్రాలు చెప్తున్నామా, స్తోత్రాలు చెప్పేటటువంటి వాళ్ళకి వందనాలు చెప్తున్నామా, ఎవరికి ఏం చెప్తూ ఉన్నాము అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని బట్టి, దేవుడు మీ చెరువులోనికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులారా, మరి మనము ప్రతి విషయం ద్వారా దేవునికి వందనములు చెల్లించాలి అని కాదు, కానీ దేవునికి చెల్లించవలసింది ఏంటి అని అంటే దేవునికి స్తోత్రములు చెల్లించాలి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకనంటే సాతానుడు చాలా మందిని ఈ చిన్న చిన్న విషయాలలోనే తప్పదిస్తూ దేవునికి కానటువంటి భ్రష్టులుగా మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, చిన్న విషయం కదా ప్రార్థన అంటే, దానికేమిది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చిన్న విషయం కదా, చిన్నది కదా, మరి ఆ చిన్న ప్రార్థన గురించి ఏమి పెద్ద ఇది కావాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయంలో చాలామంది మరి అలాంటి ఆలోచన కలిగి ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మరి మనం ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎవరికి మనం ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని మనమే సరిచూసుకొని మరి సర్వసత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారనంటే, ప్రార్థన అంటే ఏమంది, మనం ఎట్లా చేసినా దేవుణ్ణి స్తుతించినట్టే, మనం ఏ విధానంగా చేసినా దేవుణ్ణి కొనసాగినట్టే, దేవుని వాక్యానికి లోబడి ఉన్నట్టే అనేటటువంటి విషయంలో. ఎందుకనంటే బైబిల్కు వాక్యానికి భిన్నంగా మనల్ని నడిపించేటటువంటిది, బైబిల్ వాక్యానికి భిన్నంగా మనల్ని సిద్ధపరిచేటటువంటిది ఎవరు అనంటే అపవాదిగాడు మాత్రమే మనల్ని అలాగ సిద్ధపరిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి బైబిల్ వాక్యానికి భిన్నంగా నడిపించేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే అపవాదిగాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదిగాని యొక్క ఉరిలో వాని చెరలోనికి రావాలనంటే ఏం చేస్తాడనంటే, సత్యవాక్యాన్ని గ్రహించకుండా, సర్వసత్యాన్ని అనుసరించకుండా మరి లేని దాన్ని మన చేత చేయించేటటువంటి వాడే అపవాది. ఎందుకనంటే ఆనాడు ఆదామవ్వల హృదయాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోయి వాడు స్థిరపరిచినటువంటి మాటలను వాడు వాళ్ళ హృదయాల్లో పెట్టిండు. కాబట్టి మొదటి మానవులైనటువంటి ఆదామవ్వలనే తప్పదీసినటువంటి వాడు నిన్ను నన్ను తప్పదీయడా, నీ హృదయంలో నా హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోలేడా అనంటే అవును, ఎత్తుకొని పోతాడు వాడు. ఎందుకనంటే వాడు చేయవలసిందల్లా ఒకటే, ఎందుకు ఏమిటి అనంటే దేవునికి కానటువంటి భ్రష్టులుగా మనల్ని సిద్ధపరచాల, దేవునికి విరోధంగా పనిచేయాల.
అంతేగాని మనల్ని వచ్చి ఏదో చేసి మనల్ని ఏదో ఇచ్చేసి నష్టపరచాలి అనేటటువంటిది వానికి లేదు. ఏంటి అని అంటే మనలను సత్యము వైపు నడవకుండా, సత్యాన్ని అనుసరించకుండా చేసేటటువంటి పరిస్థితి ఎవరిది అనంటే అపవాదిగాడిది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అపవాదిగాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనం కలిగి ఉన్నటువంటి మహిమ ఎంతో గొప్పది. ఆ గొప్ప మహిమ నుండి మనల్ని తప్పదీసేటటువంటి పరిస్థితి ఎవరికి ఉంది అనంటే అపవాదికి మాత్రమే ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. అపవాదికి మాత్రమే ఉన్నది. అలాంటి అపవాదిగాడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు అనంటే దేవునికి ఇష్టలుగా ఉండొద్దు. ఎందుకనంటే వాక్యానికి భిన్నంగా ఉండాలి, వాక్యానికి విరోధంగా ఉండాలి, వాక్యానికి మరి వ్యతిరేకంగా వీళ్ళని నడిపియాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న అటువంటి వాటిలో మనల్ని చిక్కులు పెడుతూ వాడు మనలను తన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య నరకానికి మనలను పాత్రులుగా చేస్తూ ఉన్నాడు. మరి చాలా మంది అనుకుంటారు, ఏంటి వందనాలు చెల్లిస్తే ఏమైతుంది, దేవునికే కదా మేము చెప్పేటటువంటిది అని అనుకుంటారు. అది చిన్నది కదా, మామూలే కదా అది అనుకుంటారు. కానీ ₹1 దొంగతనం చేసినోడైనా, ₹1,00,000 దొంగతనం చేసినోడైనా, చారాన దొంగతనం చేసినోడైనా దొంగనే అని అంటారు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటిది, ఒక మాట కావచ్చు, 2 మాటలు కావచ్చు, 100 మాటలు కావచ్చు, కలిపి చెరిపేటటువంటిది. కలిపి చెరిపేటటువంటి వాడు అంటే అపవాదిగాడే కలిపి చెరిపేటటువంటి పరిస్థితి ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే మరి మనము దేవుని యొక్క కుమారులుగా ఉన్నటువంటి మనలను దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా చేస్తూ దేవుని ఇష్టానికి భిన్నంగా మనలను నడిపిస్తున్నటువంటి వాడు ఇప్పుడు ఈ రోజుల్లో సంఘములో మరి ఎవరు అనంటే దొంగ అపోస్తులను, అబద్ధ క్రైస్తవులను అనేటటువంటిది మనము చెప్పక తప్పదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే మరి ఎవరికి మనము స్తుతులు చెల్లించాలి, ఎవరికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటటువంటి విషయంలో మరి అపోస్తులు కూడా మరి ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండ్రు, మరి ఆనాటి దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ఎవరికి ప్రార్థన చేసిర్రు అనేటటువంటి విషయంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటాడు. ఎవరి నిమిత్తం అంట అనంటే మీ అందరి నిమిత్తమును. ఎవరందరి నిమిత్తము అనంటే సంఘము గురించి, సంఘములో ఉన్నటువంటి వాళ్ళ గురించి, లేదా సమాజము గురించి కూడా కావచ్చు. 1వ అధ్యాయము మొదటి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అయితే మరి మీ అందరి గురించి అనంటే ఎంతమంది గురించి అనంటే లోకములో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి అనుకోవాలా, లేదా సంఘం గురించి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. మీ అందరి గురించి ఎల్లప్పుడూ దేవునికి, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అందరి గురించి ఎవరికి చెప్తూ ఉన్నాడు అనంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాడు. యేసుకు కాదు. యేసు నీకు కృతజ్ఞతాస్తుతులని కానీ, తండ్రి నీకు వందనాలు అని కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకనంటే యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పట్లేదు, కానీ తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే మనము మరి ఈ లోకంలో బ్రతికేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఎలా బతకాలి అనంటే మనం సుఖంగా బతకాలి, మనం నెమ్మదిగా ఉండాలి. మరి మన బ్రతుకును గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయంలో కూడా ఏం చేయాలంటే మన బ్రతుకు విషయంలో కానీ, లేకుంటే ఈ లోక అధికారుల విషయంలో కానీ, ఈ రాజుల విషయంలో కానీ మనం చేయవలసింది ఏంటి అనంటే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం పరిశీలించినట్లయితే, 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలను పరిశీలించినట్లయితే చదవండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని
హెచ్చరించుచున్నాను. ఎవరి కొరకండి ఇక్కడ చెప్పేటటువంటిది అని అంటే, మనము సంపూర్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళగా ఉండాలని. అంటే భక్తి లేనటువంటి వాడు ఎట్లయినా చేయవచ్చు, భక్తి లేనటువంటి వాడు, భక్తిగా పరుడు కానటువంటి వాడు ఎట్లా చేసినా నడిచిపోతాడు. సంపూర్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు, మరి మాన్యమును కలిగినటువంటి వాళ్ళు, భక్తియు మాన్యమును కలిగినటువంటి వాళ్ళు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని అంటాడు. నెమ్మదిగా బ్రతకాల, సుఖముగా బ్రతకాలి అనేటటువంటి విషయంలో బ్రతుకు నిమిత్తమును ఇక్కడ ఏం చేయాలని అంటుండనంటే, మరి అన్నిటికంటే రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటటువంటి విషయం. ఏమేమిటి అని అంటే, విజ్ఞాపన చేయాలా, యాచన చేయాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దేవుణ్ణి అడుక్కోవాలి, దేవుణ్ణి అడగటం ద్వారా దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరి కొరకు అడగాల అనంటే, మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు, మా ఇంటి కొరకు, మా అభివృద్ధి కొరకు మేము అడగడమా, లేకుంటే సమాజములో, సంఘములో లేదా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి అడగాల అని అంటే, నీ ఒక్కరి కొరకు అడగడం అనేటటువంటిది అది స్వార్థమే గాని, దేశంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు అడగడము, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి అడగడం అనేటటువంటిది అది దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి సహోదరులారా, మరి రాజుల నిమిత్తము అని అంటుండ్రు, రాజుల కొరకును ప్రభుత్వాన్ని వేలేటటువంటి అధికారుల కొరకును మనము చేయవలసింది విజ్ఞాపనయో ప్రార్థనలను యాచనలను అని అంటాడు. యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వాళ్ళ కొరకు కూడా అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాగే మరి మనము చేసేటటువంటిది, మన విశ్వాసం ఎలా ఉండాలి, ఎలా ప్రచురం కావాలి, మన విశ్వాసం కూడా అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలా, మన విశ్వాసం కూడా అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలా, మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దామండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడును, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరి ద్వారా అండి అనంటే, యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. ఎవరి కొరకు అనంటే, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురింపబడు నిమిత్తము. ప్రచురం కావాలి. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే సర్వలోకానికి ప్రచురింపబడేటటువంటిదిగా ఉండాలి. మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి ఎవరి ద్వారా చెల్లిస్తూ ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకే చెల్లించట్లేదు, ఇక్కడ మనం చూడాలి. యేసుక్రీస్తుకే చెల్లించట్లేదు కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రికి వందనాలు అనట్లేదు, యేసుక్రీస్తు ద్వారా మరి యేసుక్రీస్తుకు కూడా వందనాలు అని చెప్పట్లేదు. ప్రార్థన చేసేటటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాలు అనేటటువంటి మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటూ ఉంది. అందుకనే ఆయన చెప్తున్నటువంటి విషయాలను వదిలేసి మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉన్నాం. వాక్యం ఏదైతే చెప్తూ ఉందో, పరిశుద్ధాత్మని బోధలో ఏదైతే రాయబడి ఉందో దానికి భిన్నంగా మనం ఏం చేస్తున్నామనంటే, మన ఇష్టానుసారమైనటువంటి విధానంగా మనము బోధ చేస్తున్నట్టుగా, మరి మనం ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మనం అందరం కూడా యేసుక్రీస్తు విషయంలో, మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను చూసి మనం ఏం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకేం చేస్తూ ఉన్నాడు అనంటే, తండ్రి అయినటువంటి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృపను చూసినటువంటి మనం ఏం చేయాలి దేవునికి అనంటే, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు, 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై
నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎవరి విషయంలో అనంటే మీ విషయమై. ఎలా చెప్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి అనంట. ఎవరి కృపను చూస్తూ ఉన్నాడు ఇక్కడ అనంటే దేవుని కృపను చూసి. మరి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమంటే కృపను చూసి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం చెల్లించేటటువంటిది ఏం చెల్లిస్తూ ఉన్నాం? దేవుడా నువ్వు చేసిన మేళ్ళకు వందనాలు అనాలా, లేకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానాలా? ఎందుకనంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అనేటటువంటిది మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను చూసి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కృపను అనుగ్రహిస్తుండు. దేవుడు డైరెక్ట్ గా కృపను అనుగ్రహించలేడు. ఎందుకనంటే యేసుక్రీస్తుని త్రూగా పెట్టిండు కాబట్టి, యేసుక్రీస్తుని మనకు మధ్యవర్తిగా పెట్టిండు కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే ఇప్పుడు మన కొరకు ఆ పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా యేసుక్రీస్తు ద్వారా మనము కృపను పొందుతూ ఉన్నాము. దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను యేసుక్రీస్తు ద్వారా పొందుతూ ఉన్నాము. కాబట్టి అందుకు నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరు స్తుతింపబడాలా? యేసుక్రీస్తు స్తుతింపబడాలా? తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడాలా? యేసుక్రీస్తుకు స్తుతులు చెప్పాలా, తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు చెప్పాలా అనేటటువంటి విషయంలో ఒకసారి మనం ఆలోచిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం 1:4 చదువుదాం ముందాల. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తునందున మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడనంటే మీ నిమిత్తమును మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రికి. యేసుక్రీస్తుకు చెప్పట్లేదు ఇక్కడ. యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, కానీ తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనంలో చూసినప్పుడు లూకాసు వార్త 2:14లో చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరికంట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండిరి అనంట. ఎవరికి చేస్తూ ఉన్నారంటే దేవునికి స్తోత్రములను చేయుచుండెను అనేటటువంటి విషయంలో. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనము అనంటే మనకి ఏ మేలు చేసిండని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనకు బంగ్లా ఇవ్వలేదు, భవంతులు ఇవ్వలేదు, ఎండి బంగారం ఇవ్వలేదు, ఇంకా ఇవి ఇవ్వలేదు కదా, మన దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని అనుకుంటుంటారు. ఎందుకనంటే నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అంతకంటే గొప్ప విధానాన్ని నీకు అనుగ్రహించిండు కాబట్టి దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం అనుగ్రహించిండు అంటే పాపం నుండి నిన్ను విమోచించినందుకే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు అని తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుండి విమోచింపబడ్డావు అనంటే బంగ్లా ఇచ్చి కాదు, భావంతులు ఇచ్చి అనేటటువంటిది కాదు, కానీ పాపము నుండి విమోచింపబడితిరి. ఇంతకంటే గొప్పదేమన్నా ఉంటుందా? నీకు ఆస్తి సంపద బలము ధనము కలిగి ఉండి, ఆస్తి సంపద బలము ధనము కలిగి ఉండి నువ్వు పాపముల నుండి విడిపింపబడలేదనుకో, పాపము నుండి విమోచింపబడలేదనుకో, నీకేమైనా ఉపయోగం అనంటే ఉపయోగము
ఉండదు. అయితే పాపము నుండి విమోచించినటువంటి దేవునికి దాసులై ఉంటిరి అని అంటాడు. ఎవరికి దాసులు? నీతికి దాసులై ఉంటిరి. ఇందుకు దేవునికి స్తోత్రములను అని తెలియజేస్తున్నాడు. ఇందుకు దేవునికి స్తోత్రములను అంటే నేను పాపము నుండి విమోచించినందుకు దేవునికి స్తోత్రములు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మరి దేవుడు మనలను ఎలా చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడంటే తనంట తన విజయోత్సవముతో మనలను ఊరేగింపజేస్తూ ఉన్నాడంట. దేవుడు విజయోత్సవముతో మనలను ఊరేగింపజేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తుండాలి. ఎందుకనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూడొచ్చు. ఎందుకనంటే మనలనంట ఒక విజయోత్సవముతో మనల్ని ఊరేగింపజేస్తున్నటువంటి దేవుడు మరి ఆయనకు ఏం చేయాలా అనేటటువంటిది. ఎందుకనంటే క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన మనకు కనపరచుచూ ఉన్నటువంటిది అనేటటువంటి విషయాన్ని చూద్దాం. చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. 2 కొరింథీ 2:14. 2 కొరింథీ 2:14. ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. ఏమంటూ ఉన్నాడండి? మా ద్వారా ప్రతి స్థలములో యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు అంట. ఏం కనపరుస్తూ ఉన్నాడండి అని అంటే మన ద్వారా యేసుక్రీస్తును గురించినటువంటి యొక్క జ్ఞానం యొక్క సువాసన. చూడండి ఇది ఎలా ఉంటది అనంటే ఈ సువాసన అనంటే ఎలా చూపించగలుగుతాము, ఎలా కనిపిస్తుంది అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును తెలియపరచటములో, యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యాన్ని వెల్లడిపరచటంలో, యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలను తెలియజేయటంలో ఆ జ్ఞానం యొక్క సువాసనను అనేది తెలియజేస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు అనంటే ఆయన యందు, ఎవరి యందు అనంటే ఆయన యందు మమ్మును ఎల్లప్పుడును, ఆయన యందు మమ్మును అనంటే ఎవరి యందు అనంటే యేసుక్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడును విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. ఎలా చేస్తూ ఉన్నాడంట? విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట మనల్ని. విజయోత్సవంతో యేసుక్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి స్తోత్రములు అని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మనం చేసేటటువంటి విషయాలు స్తోత్రములు చెప్పాలా లేక వందనాలు చెప్పాలా అనేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకనంటే ఆలోచన ఇది కరెక్టా, నేను చేసేటటువంటిది, నేను చేస్తున్నటువంటి ప్రార్థన కరెక్టా, యేసుకు వందనాలు చెప్తున్నావా, యేసుకు స్తోత్రం అంటున్నావా, యేసుకు దేవుడు అని అంటున్నావా, లేకుంటే తండ్రి అయినటువంటి దేవునికి చెప్తూ ఉన్నావా? ఎవరికి? నువ్వు దేవునికి ఏమంటున్నారు? చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే తండ్రి నీకు వందనాలు అని అంటున్నారు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు యేసు నీకు వందనాలు అంటున్నారు. ఎవరికి? అసలు ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసేటటువంటి విషయంలోనే మనం తప్పిపోతే ఈ ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? తండ్రి సన్నిధికి చూడండి, ఈ ప్రార్థన పరలోకానికి తండ్రి సన్నిధికి వెళ్తుందా అని అంటే వెళ్ళదండి. ఎందుకనంటే ఫ్రమ్ టు అడ్రస్ లెటర్ సరిగా లేకపోతే ఆ అడ్రస్ లెటర్ చింపేయడం అనేటటువంటి జరుగుతుంది, లేకుంటే పడేస్తారు చెత్త డబ్బలో. అలాంటి విషయాల్లో మరి ఉన్నటువంటిదే ప్రార్థన. అందుకనే మనం చేసేటటువంటి ప్రార్థన కరెక్ట్గా ఉండాలి. అందుకనే మమ్మలను యేసుక్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి స్తోత్రములు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి దేవునికి మనం స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అందుకనే మరి యేసుక్రీస్తు మూలముగా మనలను ఆయన అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రములు అని అంటాడు. జయమును అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రములు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం.
మన ప్రభువును మన ప్రభువై చదవండి ఒకసారి. అయినను క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకొని మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించెదరు. 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు నందు నిరీక్ష. చాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది క్రీస్తు నందు లేపబడిన అనేటటువంటిది. కానీ మనం ముందుకు చూద్దామండి, ఇంకా ముందుకు చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల వదిలేయండి, దాని గురించి వదిలేయండి. 2 కొరింథీ 8వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయము 16వ వచనం. మా విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములలో పుట్టించిన దేవునికి స్తోత్రము. మా విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రములు. నా విషయమై నాకు కలిగించిన ఈ ఆసక్తినే తీతు హృదయములో కలిగించిందంట. అంటే దేవుడు మరి ఇలాంటి ఆసక్తి ఎవరెవరికి కలిగిస్తాడంటే దేవుని వాక్యానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళకి, దేవుని వాక్యానికి మరి ఉన్నటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క విధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే ఆ తీతుకు కలిగించినటువంటి దేవునికి స్తోత్రములు చెప్తూ ఉన్నా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరికి స్తోత్రములు చెప్పాలి అనంటే దేవునికి స్తోత్రములు చెప్పేటటువంటి విధానంగా ఉండాలి. అందుకనే మరి దేవునికి స్తోత్రములు చెప్పాలా, దేవుని మహిమపరచాలా, మరి దేవునికి ఘనతయు చెల్లించేటటువంటి విషయంలో మనము ఉండాలి గాని దేవునికి వందనాలు అని చెప్పేటటువంటి విధానంగా ఉండకూడదు. అందుకనే సోదరులారా మరి సర్వసత్యాన్ని గ్రహించండి. ఒక రెఫరెన్స్ చదివి ముగించుకుందాం. ఎందుకనంటే సర్వసత్యాన్ని గ్రహించండి, అసత్యం నుండి బయటికి రండి. ఎందుకనంటే అలాంటి సర్వసత్యమైనటువంటి ప్రార్థన, సత్యవాక్యము అనుసరించి చేసేటటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. కనుక మరి మనము చేసేటటువంటి ప్రార్థనలో ఏ విధంగా చేస్తూ ఉన్నాము అనేటటువంటి విషయంలో మనం పరిశీలించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఫిలిప్పు 1:10 వచనం. 8, 9, 10, 11 కలిపి ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవార మగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములను కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచించడానికి, ఎందుకనంటే మనం చేసేటటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితో ఉండాలి. అంతేకాకుండా సకల విధములైనటువంటి జ్ఞానముతో కూడినదై ఉండాలి.
ఎలా ఉండాలంటే సకల విధములైనటువంటి జ్ఞానముతో కూడింది. ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా, లేకుంటే పోతున్నా అంటే పోతున్నా అనేటటువంటి విధానంగా కాదు. ఉండేటటువంటిది మీ తెలివి ఎలా ఉండాలి, మీ వివేకం ఎలా ఉండాలి, మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను ఎలా చూడాలి అనేటటువంటి విషయంలో శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైనటువంటి జ్ఞానంతో కూడుకొనినదై అంతకంతకు అభివృద్ధి పొందుచు, ఎంతకంటే అంతకంతకు దినదినము అభివృద్ధి పొందేటటువంటిదిగా ఉండాలి. అభివృద్ధి పొందుచు ఉండవలెననియు ఇందుకు దేవునికి మహిమయు స్తోత్రములు కలుగును గాక అని అంటుండు. స్తోత్రములు కలుగును అని అంటాడు. ఎందుకనంటే దేవునికి మహిమయు స్తోత్రములు కలగాల. మరి మనకేం కావాలా అనంటే మనకు ఒకరికొకరికి వందనములు కావాలా. కానీ దేవునికి కావాల్సింది ఏంటి అనంటే స్తోత్రములను మహిమ కలిగించేటటువంటి వారిగా ఉండాలి. అయితే కలుగును గాక మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై. ఎవరి వల్ల నీతి ఫలాలతో నిండుకోవాలంటే యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులునై ఉండాలంట. ఏమంట అనంటే క్రీస్తు దినం వరకు మనం ఉండేటటువంటి విధానం ఏమనంటే క్రీస్తు వచ్చేటటువంటి పరిస్థితి వరకు మనం ఉండాలి. ఎలా అనంటే మరి నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులనై ఉండవలనని మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాను అని అంటాడు. ప్రార్థన చేయుచున్నాను, ఉండి వారు కావాలనని ప్రార్థన చేస్తున్నా అని అంటాడు. మరి ప్రార్థన చేసేటటువంటి విషయంలో మనమేం ప్రార్థన చేస్తూ ఉన్నాము, మనం ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము, నిజంగా దేవునికి స్తోత్రములు అని ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేకుంటే దేవునికి వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే ఇది వాక్యానికి మనం కరెక్ట్ సరైనటువంటి విధానంగా ప్రార్థన చేస్తూ ఉన్నామా, వాక్యానికి భిన్నంగా ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరొచ్చే వారం మనం పరిశీలన చేద్దాం. ఎందుకనంటే మనం చేసేటటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో మనమే గ్రహించలేకపోతూ ఉన్నాం. నేను పెద్ద పాస్టర్ను, లేకుంటే నేను అంతకంటే నా ఇన్ని సంఘాలు ఉన్నాను, ఎన్ని సంఘాలు ఉన్నా కానీ మనం చేయవలసింది ఏంటి అంటే వాక్యానుగుణంగా ఉన్నటువంటి ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన మనము చేసి వాక్యానుసారంగా దేవుణ్ణి మెప్పించేటటువంటి వాళ్ళగా ఉండాలి. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతికేటటువంటి వారిగా ఉండాలి. మరి అంతేకాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం ఒకవేళ చేయలేనటువంటి వారమైతే ఆ సాతానుని యొక్క దాసులుగా ఉంటాము. మనము నీతికి దాసులుగా ఉన్నామనుకుంటున్నామేమో కానీ సాతానుని దాసులుగానే ఉంటాము, సరైనటువంటి ప్రార్థన చేయలేనటువంటి వాళ్ళు. కాబట్టి సహోదరులారా, గ్రహించండి, అనుసరించండి, ఆలోచించండి. ప్రతిదీ కూడా సర్వసత్యాన్ని అనుసరించి ముందుకెళ్లాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అట్టి విషయంలో మేము తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అట్టి సర్వసత్యాన్ని గ్రహించి సత్యవాక్యానుసారంగా ప్రవర్తించాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి దేవునికి స్తుతులను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మా యొక్క ఈ యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని అనుకుంటున్నారా? మా కార్యాలయాన్ని సంప్రదించండి. మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మరి కామెంట్ ద్వారా కానీ లేదనంటే మా ఫోన్ ద్వారా కానీ మీరు వెల్లడిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.